ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయితే తనని తీసుకొచ్చి మా పాప పళ్ళు వంకరగా ఎత్తుగా ఉన్నాయి, క్లిప్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలనుకుంటుంది, స్మైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా అని అడిగారు వాళ్ళ ఫాదర్ అయితే. సో ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ ఈ క్లిప్ ట్రీట్మెంట్స్ అనేవి ఓన్లీ అందం కోసమే కాదు, ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల టీత్ అయితే నార్మల్ పొజిషన్లో అలైన్ అవుతాయి, స్మైల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బైట్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఈ టీత్ అనేవి వంకరగా లేదా ఎత్తుగా ఇలా కొరికినప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్ ఉండడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు చిగుళ్ళ సమస్య, లేదా నోటి నుండి దుర్వాసన రావడం, గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం, లేదా పళ్ళు తొందరగా డీకే అవి పాడవడం, లేదంటే గనక మనకి నైట్ టైం గురక రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ అక్లూజన్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల జా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి క్లిప్ ట్రీట్మెంట్ అయితే చేయించుకో. మెటల్ బ్రేసెస్ అయితే కనుక ఒక 1 to 1.5 year ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మెటల్ బ్రేసెస్ మాకు కనిపించకుండా, అంటే ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు తెలియకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఎలైనర్స్ ఉన్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్ ప్లేట్స్ లా ఉంటాయి. ఈ ప్లేట్స్ వచ్చి మనకి పైన కింద ఒక సెట్ లాగా ఉంటుంది, అవి ఇస్తాము. అండ్ మెటల్ బ్రేసెస్ తో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, కానీ ట్రీట్మెంట్ అయితే మనకి చేయించుకుంటున్నట్టు తెలియదు. సో ఇలా ట్రాన్స్పరెంట్ ప్లేట్స్ లాగా వస్తాయి. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ లో మెటల్ బ్రేసెస్ అండ్ అలైనర్స్ ఈ రెండు మనకి ఎత్తుపళ్ళు లేదా వంకర పళ్ళు, దిగుడుగా ఉన్న పళ్ళు, లేదా టీత్ మధ్యన గ్యాప్స్ ఉంటే ఈ ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవచ్చు.